సార్ ఇప్పుడు మరి ఈ రామ్స్ కెరీర్ గైడెన్స్‌ని ఎలాంటి స్టూడెంట్స్ గానీ, ఎలాంటి పేరెంట్స్ సంప్రదించొచ్చు? ఎలాంటి వాళ్ళు అర్హులంటారు అసలు? నీట్ ఎగ్జామ్ రాసి నీట్ క్వాలిఫై అయిన పిల్లలకి ఎవరికైనా అర్హులు. హుహు. సో, అంటే వాళ్ళకేమన్నా మీరు ఫీజ్ చార్జెస్ చేస్తారా? ఎట్లా నా ఉంటది? కౌన్సిలింగ్ వరకు ఎటువంటి ఫీజు చేయను. సీట్ అలాట్మెంట్ ఇప్పిస్తే సర్వీస్ చేస్తాను. దట్ ఓకే. ఈస్ సర్వీస్ ఛార్జెస్. ఫ్రీ కౌన్సిలింగ్ వస్తే ఐఎమ్ రెడీ టు ఫ్రీ. హుహు. నేను అన్నీ ఫ్రీగా చెప్పి పంపిస్తాను. ఓకే. సో, అసలు ఎందుకిట్లా మీకు స్టార్ట్ జేయాలనిపించిందండి? రిటైర్డ్ బేస్ ఐఎమ్ ఏ లెక్చరర్. హ్మ్. రిటైర్డ్. లాస్ట్ 39 ఆన్వర్డ్స్ ఐ ఇంట్రెస్టెడ్ టు ఎడ్యుకేషన్ సర్వీసెస్. హుహు. సో, ఇట్లా స్టూడెంట్స్‌కి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నారు. సో, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి గానీ, పేరెంట్స్‌కి గానీ, రామ్ కెరీర్ గైడెన్స్ ద్వారా మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎస్పెషల్లీ ఎంబీబీఎస్ యాస్పిరెంట్స్, హ్మ్. ఎండీ, ఎంఎస్ యాస్పిరెంట్స్ హ్మ్. చక్కటి సలహాలు తీసుకుంటాకైతే రండి. హుహు. 100% వీ కెన్ ప్రొవైడ్ అడ్మిషన్ గ్యారంటీ సర్వీసెస్. ఓకే. సో, చాలామంది నిజంగానే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడంలో గానివ్వండి, సీట్స్ ఎక్కడున్నాయి, ఎక్కడో దగ్గర వచ్చేస్తే బావుండు, ఇట్లా రాంగ్ స్టెప్స్ ఏస్తుంటారు. మంచి పర్సంటేజ్ ఉన్నా గానీ వాళ్ళట్లా రాంగ్‌గా గైడెన్స్ లేక. గైడెన్స్ లేక. సో, అలాంటి వాళ్ళందరికీ గూడా మీరు పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తారు. 100%. ఓకే. సో, అంటే ఫీజెస్ కూడా అంటే వాళ్ళకి ఫ్రీ సీట్ వస్తే మనకేమి మీరేమి ఆశించరు వాళ్ళ నుంచి అంటారు. గైడెన్స్ వరకు ఐఎమ్ నాట్ హ్మ్. ఛార్జింగ్ ఎనీథింగ్. హుహు. వాళ్ళు మన ద్వారా అప్లికేషన్ పెట్టించి ప్రాసెస్ చేపించి హ్మ్. బి కేటగిరీ, సి కేటగిరీ చేస్తే ఐఎమ్ ఛార్జింగ్ హుహు. లిటిల్ అమౌంట్. ఓకే. ఒకవేళ వేరే కంట్రీస్‌లోకెళ్తే అక్కడ వాళ్ళని టై అప్ చేస్తారా మీరు? డైరెక్ట్గా కాలేజీ చైర్మన్స్తోనే టైఅప్ ఉంది మేడం. హుహు. డైరెక్ట్గా అక్కడికే పంపిస్తాం. ఫీజు అకౌంట్ కూడా వాళ్ళ కాలేజీ అకౌంట్లోనే డిపాజిట్ చేసి పంపిస్తాం. వాళ్ళ ఓకే. మనిషి వస్తారు ఇండియా, ఓకే. తీసుకెళ్తారు పిల్లల్ని. ఓకే. సో, ఒకవేళ కావాలి వేరే కంట్రీలో కాబట్టి వాళ్ళు పేరెంట్స్ ఎళ్లి చూడాలి అని అనుకున్నా గూడా అలాంటి ఫెసిలిటీ తీసుకెళ్తారు మేడం. ఓకే. వీసా ప్రాసెస్ చేసి తీసుకెళ్తారు. హుహు.